Namaste everyone, I am Meena from Sankalp Yoga. Welcome to our channel. మనం మన జర్నీని స్టాండింగ్ పోజెస్ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే యోగాలో స్టాండింగ్ పోజెస్ అనేవి మొదటి మెట్టు. సో ఇవి మన బాడీకి స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఇస్తాయి. కానీ ఆసనాస్ ప్రాక్టీస్ చేసే ముందు మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఫాలో చేయడం వల్ల మన యోగా జర్నీ అనేది చాలా సేఫ్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. యోగా అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు, ఇది ఒక డిసిప్లైన్, రెగ్యులర్ ప్రాక్టీస్. యమ నియమ అనే 2 ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తే అది కంప్లీట్ యోగా అవుతుంది, లేదంటే జిమ్నాస్టిక్స్ లాగా మారిపోతుంది. క్లీన్లీనెస్ అండ్ ఫుడ్. బిఫోర్ ప్రాక్టీస్ మన బ్లాడర్, బౌల్ అనేది ఖాళీగా ఉండాలి, అంటే కనీసం ఒక్కసారైనా మన స్టమక్ క్లీన్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్, హెవీ మీల్ అయితే 4 hours గ్యాప్ తీసుకోవాలి, లైట్ మీల్ అయితే 1 hour గ్యాప్ తీసుకున్న తర్వాతే ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్టర్ ప్రాక్టీస్ యోగా 30 minutes తర్వాత మాత్రమే ఫుడ్ తీసుకుంటే మంచిది. స్నానం. ఆసనాస్ ప్రాక్టీస్ ముందు స్నానం చేయడం వల్ల మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఆసనాస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం స్నానం చేయడం వల్ల మన బాడీ అనేది చాలా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది. సో 2 మంచిదే. టైం. మార్నింగ్ అయితే మన బాడీ చాలా స్టిఫ్గా ఉంటుంది, కానీ మైండ్ ఫ్రెష్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది. అదే ఈవినింగ్ టైం అయితే మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, రోజంతా ఉన్న టైర్డ్నెస్ పోతుంది. సో మీరు ఎప్పుడైతే చాలా కన్సిస్టెంట్గా చేయగలరో ఆ టైంని ఫిక్స్ చేసుకోండి. ప్లేస్. క్లీన్గా, ఎయిరీగా, క్వైట్గా ఉన్న ప్లేస్లో ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇంకా బేర్ ఫ్లోర్ మీద కాకుండా ఒక మ్యాట్ ఆర్ బ్లాంకెట్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిది. వైల్ ప్రాక్టీసింగ్ ఫేస్, ఐస్ అండ్ బ్రీత్ ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చూసుకోవాలి. ఇంకా నోస్ నుండి మాత్రమే బ్రీత్ తీసుకోవాలి. ప్రతి ప్రాక్టీస్ చివరిలో 10 to 15 minutes శవాసన వేయాలి, ఎందుకంటే ఇది ఫటిగ్ని తీసేసి మైండ్ని కామ్గా ఉంచుతుంది. ఇప్పుడు మనకి బేసిక్ జాగ్రత్తలు ఏంటో తెలిసాయి. సో మనం ఫౌండేషన్ ఆఫ్ స్టాండింగ్ పోజెస్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ వీడియోలో 10 స్టాండింగ్ పోజెస్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చూస్తూ విత్ బెనిఫిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆసన, తాడాసన. ఫీట్ టుగెదర్, స్పైన్ ఎరెక్ట్, చెస్ట్ ఓపెన్, పామ్స్ని జాయిన్ చేసి స్ట్రెచ్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బాడీని గ్రౌండ్ నుండి స్కై వరకు ఒక స్ట్రైట్ లైన్లా ఫీల్ అవ్వండి. ఇది పోస్చర్ కరెక్ట్ చేస్తుంది మరియు స్టెబిలిటీ పెంచుతుంది. సెకండ్ ఆసన, ట్రీ పోజ్. ఒక లెగ్ పై బ్యాలెన్స్ చేస్తూ మరో లెగ్ని ఆపోజిట్ థై రూట్ వద్ద ప్లేస్ చేయాలి. పామ్స్ని నమస్తేలో హ్యాండ్ పైకి తీసుకెళ్ళి డీప్ బ్రీతింగ్తో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది మైండ్కి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది, లెగ్ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు అదర్ లెగ్తో కూడా సేమ్ ప్రొసీజర్తో కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఉత్తిత త్రికోణాసన, ఎక్స్టెండెడ్ ట్రయాంగిల్ పోజ్. లెగ్స్ మధ్య 2 or 2.5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి రైట్ ఫుట్ 90 degrees టర్న్ చేసి ఎక్సేల్ చేస్తూ రైట్ పామ్ యాంకిల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లెఫ్ట్ ఆర్మ్ను ఒక స్కై వైపు స్ట్రెచ్ చేసి పైకి చూడాలి. ఇది లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తూ హిప్స్ ఓపెన్ చేస్తుంది మరియు స్పైన్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేయండి. ఫోర్త్ పోజ్, పరివృత్త త్రికోణాసన, రివాల్వ్డ్ ట్రయాంగిల్ పోజ్. లెగ్స్ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసి రైట్ ఫుట్ సైడ్ వేస్, లెఫ్ట్ ఫుట్ లైట్గా ఇన్వర్డ్. ఎక్సేల్ చేస్తూ ట్రంక్ని ట్విస్ట్ చేసి లెఫ్ట్ పామ్ను రైట్ ఫుట్ బయట ప్లేస్ చేయాలి. రైట్ ఆర్మ్స్ను స్కై వైపు స్ట్రెచ్ చేసి గేజ్ అప్ చేయాలి. ఇది డైజెషన్కు, స్పైన్కి మరియు బ్యాలెన్స్కు చాలా యూజ్ అవుతుంది. ఫిఫ్త్ పోజ్, ఉత్తిత పార్శ్వకోణాసన, ఎక్స్టెండెడ్ సైడ్ యాంగిల్ పోజ్. రైట్ ఫుట్ 90 degrees, రైట్ని బెండ్ చేసి రైట్ పామ్ను ఫుట్ దగ్గర ప్లేస్ చేయాలి. లెఫ్ట్ ఆర్మ్స్ని ఇయర్ మీదుగా లాంగ్ లైన్లా స్ట్రెచ్ చేసి చెస్ట్ను ఓపెన్ చేయాలి. ఇది నడుము దగ్గరున్న ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తూ లెగ్స్ అండ్ స్పైన్ని టోన్ చేస్తుంది. సిక్స్త్ పోజ్, పరివృత్త పార్శ్వకోణాసన.
రివాల్వ్డ్ సైడ్ యాంగిల్ పోజ్. ఇది ఇంకొంచెం ఇంటెన్స్ పోజ్. రైట్ని బెండ్ చేసి లెఫ్ట్ ఆర్మ్స్ని రైట్ని బయటికి తీసుకెళ్ళి పామ్ని ఫ్లోర్పై ఉంచాలి. రైట్ ఆర్మ్స్ని ఇయర్ మీద స్ట్రెచ్ చేసి పైకి చూడాలి. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, కోలన్ క్లెన్స్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా స్పైన్ని రీజనరేషన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. 7th పోజ్ వీరభద్రాసన వేరియేషన్ 1. ఫీట్ వైడ్, రైట్ ఫుట్ 90 degrees టర్న్ చేసి రైట్ని బెండ్ చేయాలి. ఆర్మ్స్ని హెడ్ పైకి తీసుకెళ్ళి పామ్స్ జాయిన్ చేసి చెస్ట్ ఓపెన్ చేసి పైకి చూడాలి. ఇది చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తుంది, షోల్డర్స్ స్టిఫ్నెస్ తొలగిస్తుంది మరియు లెగ్ స్ట్రెంత్ పెంచుతుంది. 8th పోజ్ వీరభద్రాసన వేరియేషన్ 2. ఫీట్ వైడ్, రైట్ని బెండ్ చేసి ఆర్మ్స్ని సైడ్ వేస్ స్ట్రెచ్ చేయాలి. ఇది లెగ్స్ని షేప్ చేస్తుంది, స్టామినా పెంచుతుంది మరియు హిప్ ఫ్లెక్సిబిలిటీస్కి హెల్ప్ చేస్తుంది. 9th పోజ్ వీరభద్రాసన వేరియేషన్ 3. వారియర్ 1 నుండి ఫార్వర్డ్ బెండ్ అయ్యి చెస్ట్ను థైపై ప్లేస్ చేయాలి. ఆర్మ్స్ స్ట్రైట్గా ఫార్వర్డ్, బ్యాక్ లెగ్స్ని ప్యారలల్ టు ఫ్లోర్కి తీసుకెళ్ళాలి. బాడీ ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇది బ్యాలెన్స్, ఎజిలిటీ మరియు స్ట్రాంగ్ కోర్ని డెవలప్ చేస్తుంది. లాస్ట్ ఆసన అర్ధచంద్రాసన, హాఫ్ మూన్ పోజ్. త్రికోణాసన నుండి స్టార్ట్ అయ్యి రైట్ పామ్ను ఫుట్కు ఒక ఫీట్ ముందు ఉంచి లెఫ్ట్ లెగ్ను స్లోగా లిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ హిప్స్ పై చెస్ట్ను ఓపెన్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇది లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ క్యూర్ చేస్తుంది, బాడీ బ్యాలెన్స్ అండ్ ఫోకస్ పెంచుతుంది.